ఈ జ్యుడిషియల్ సర్వీసెస్ ఇప్పుడు మీరు చెప్పిన విభాగాలలో ఏమైనా వెళ్ళాలనుకుంటే మీరిచ్చే టిప్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం ఒక 2-3 ఇయర్స్ జ్యుడిషియల్ సర్వీసెస్ పైన కూర్చొని జేసీజే కొట్టారు. జ్యుడిషియల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలి అవుతున్న వాళ్ళకి, అప్‌కమింగ్ వాళ్ళకి మీరిచ్చే సలహా? జస్ట్ ఏందంటే ఫుల్ ఫోకస్డ్‌గా ఉండాలొకటి. ఫుల్ డెడికేటెడ్‌గా చేయాలి. జ్యుడిషియరీ అన్నది ఏంది అంటే మన ఫుల్ డెడికేషన్ ప్రిపరేషన్ టైం నుంచి మన త్రూ ఔట్ అవర్ సర్వీస్ ఉండాలి కంపల్సరీ. ఆ జీల్ ఉండాలి. పబ్లిక్ సర్వీస్ చేయాలి అని ఒక జీల్ తోటే రావాలి. నెక్స్ట్ కంటిన్యూస్‌గా రివిజన్ అయితే చేయాలి కంపల్సరీ. డిస్ట్రాక్ట్ కావద్దు. ఎప్పుడూ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితూ ఉండాలి. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్, బేరాక్స్, కేస్ లాస్ అన్నీ కంటిన్యూస్‌గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ డిస్ట్రాక్ట్ కూడా కావద్దు. అట్లా డేకి ఇప్పుడు ఒక 3 అవర్స్ మంచిగా ఒక మూవీ చూసేసుకొని తర్వాత ఒక 3 అవర్స్ చదువుకుందాము అంటే ఆ మూవీ చూసిందంతా గుర్తొస్తుంది మనము ప్రిపేర్ అయితున్నప్పుడు. సో, అలా కాకుండా కంటిన్యూస్‌గా ప్రిపేర్ అయితూ కన్సిస్టెంట్‌గా కావాలంటే వీక్లీ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడము. కానీ ఆ కన్సిస్టెన్సీ బ్రేక్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజు బయటికెళ్ళినా గానీ మళ్ళా సెట్ కానికి అట్‌లీస్ట్ నాకైతే 1-2 డేస్ పడుతుంది. సో, అందుకే నేను ఆ డిస్ట్రాక్షన్స్ కూడా పెట్టుకోలేదు. ప్లస్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ సోషల్ మీడియా నుంచైనా లేకపోతే జస్ట్ టైం వేస్ట్ కాకుండా సీరియస్‌గా ప్రిపేర్ కాని కోసం దూరం ఉంటే మంచిది అని నేను అంటున్నాను. నేను అలా సజెస్ట్ చేస్తాను. అండ్ టెక్నాలజీని మిస్‌యూజ్ చేసుకోకుండా టెక్నాలజీని బాగా చదువుకోనికి యూజ్ చేస్తే బెటర్ అంటాను నేను. హైకోర్ట్‌కి ఒక అడ్వకేట్ కావాలన్నా, జడ్జి కావాలన్నా, లేదా సుప్రీం కోర్ట్‌కి ఒక అడ్వకేట్ కావాలన్నా, జడ్జి కావాలన్నా ఎట్లా అంటే ఎట్లా ఇప్పుడు చూస్తారు? ఎల్ఎల్బీ అయిపోయినాక ఆనరబుల్ హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఆనరబుల్ సుప్రీం కోర్ట్‌లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి ఏం బార్ లేదు. నెక్ ఏ ఆనరబుల్ హైకోర్ట్ జస్టిస్ కావాలన్నా, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జస్టిస్ కావాలన్నా గానీ కాన్స్టిట్యూషన్‌లో క్వాలిఫికేషన్స్ రాసుంటాయి. ప్లస్ కాన్స్టిట్యూషన్‌లో కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారము ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కొలీజియం ద్వారా వాళ్ళు హైకోర్ట్ జస్టిసెస్‌ని, సుప్రీం కోర్ట్ జస్టిసెస్‌ని అపాయింట్ చేస్తారు. అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా ఆనరబుల్ హైకోర్ట్ జడ్జ్‌గా ప్రమోట్ అయితారు. ఓకే. ఇప్పుడు మీరు అంటుంటే నాకొక చిన్న డౌటొచ్చింది. ఇప్పుడు మీరు హానరబుల్ హైకోర్ట్‌కి, హానరబుల్ సుప్రీం కోర్ట్‌కెళ్ళేసరికి జస్టిస్ అంటున్నారు. డిస్ట్రిక్ట్‌కొచ్చేసరికి ఇప్పుడు మిమ్మల్నొచ్చేసరికి జడ్జ్ అంటున్నారు. అంటే అట్లా ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఆనరబుల్ హైకోర్ట్‌లో, ఆనరబుల్ సుప్రీం కోర్ట్‌లో జస్టిస్ అంటారు. ఓకే. సబార్డినేట్ కోర్ట్స్ అంటామనమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అయినా, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అయినా సబార్డినేట్ కోర్ట్స్ అంటాము. సో, ఇక్కడ జడ్జెస్ అంటామనమాట. అండ్ జూనియర్ సివిల్ జడ్జ్ సివిల్ సైడ్ కదా! సేమ్ క్రిమినల్ సైడ్ అయితే మెజిస్ట్రేట్ అంటాం. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటాము. మీరు బీటెక్ చేశారు. అందులో మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఎంబీఏ తీసుకుంటే అందులో ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ ఉంటాయి. అంటే సెపరేట్ ఉన్నాయి. అట్లా మనకు సెపరేట్‌గా ఏమన్నా లైక్ ఏమంటారు క్రిమినల్ కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ గానీ, సివిల్ కానీ ఇట్లా ఏమన్నా వెళ్ళడానికి ఎట్లా ఉంటది? లేకపోతే అట్లా ఏమన్నా సెపరేట్‌గా ఉంటాయా? యాక్చువల్లీ డైరెక్ట్ ఎల్ఎల్బీ అయిపోయినాక మనం ఎక్కడన్నా ఏ ఫీల్డ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మనం క్రిమినల్ చేస్తుంటే సివిల్ చేయొద్దు అని ఏం లేదు. అలా అని ఒక్కటి చేస్తే ఇందులోనే స్పెషలైజేషన్ ఉంది, ఇందులోనే ఎక్స్‌పర్టీస్ వస్తుంది, ఇంకోటి చేయలేము అనేం కాదు. ఒకరు అన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఒకవేళ స్పెషలైజేషన్ జస్ట్ కావాలి అనుకుంటే ఎల్ఎల్ఎం చేసుకోవచ్చు, పీహెచ్‌డీ చేసుకోవచ్చు. అబ్రాడ్‌కెళ్ళి కూడా మాస్టర్స్ పర్స్యూ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాక్టీస్ తోటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటా. ఓకే. ఫైన్. అండ్ ఇంకొకటి ఇంతకుముందు మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాయడానికి అంటూ కొన్ని చెప్పారు. సో, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మెయిన్స్ రిలేటెడ్ కానీ, ప్రిలిమ్స్ రిలేటెడ్ కానీ ఏమన్నా టిప్స్ చెప్పగలరా? అంటే రాసే పద్ధతిలో కొన్ని ఉంటాయి కదా! ఇట్లా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి, బై పడతాయి అట్లా అని. సో, నేను యూజ్ చేసిన స్ట్రాటజీ చెప్తాను. సో, నేను లీగల్‌గా రాయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. అండ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ అని ఒక క్వెషన్ అడిగితే, సో, నా ఫస్ట్ క్వెషన్ అనమాట క్రిమినల్ పేపర్‌లో. సో, నేను జస్ట్ దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 120A, సెక్షన్ 120B ఆఫ్ ఐపీసీ అన్నది క్రిమినల్ కాన్స్పిరసీని డిఫైన్ చేస్తుంది. పనిష్మెంట్స్ కూడా స్పెసిఫై చేస్తుంది. ఇది అందరు రాస్తారు.
సో నేనేమనుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న సిలబస్ అన్నిట్లా క్రిమినల్ కాన్స్పిరసీకి రిలేటెడ్ ఉన్న ప్రతి సెక్షన్ మనం రాసామనుకోండి, అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను అనుకోని అలా నేను ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 196 ఆఫ్ సిఆర్పిసి క్రిమినల్ కాన్స్పిరసీ రిలేటెడ్ కాగ్నిజెన్స్ చెప్తుంది, కాగ్నిజెన్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్ కాన్స్పిరసీ రిలేటెడ్ రిలవెంట్ ఎవిడెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రిలవెంట్ ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 472 ఆఫ్ సిఆర్పిసి అన్నది కంటిన్యూయింగ్ అఫెన్స్ గురించి చెప్తుంది. సో క్రిమినల్ కాన్స్పిరసీ అనేది కంటిన్యూయింగ్ అఫెన్స్ కాబట్టి దాని లిమిటేషన్ పీరియడ్ ఎప్పటికీ ఇట్ విల్ కీప్ రన్నింగ్ అఫ్రెష్ అని అనమాట. సో అది కూడా రాశాను అనమాట. సో ఇప్పుడు ఏంది అంటే జస్ట్ క్రిమినల్ కాన్స్పిరసీని డిఫైన్ చేసి దాన్ని పనిష్మెంట్ రాసి వదిలేయకుండా ప్రతి ఒక్క సెక్షన్, ప్రతి ఒక్క యాక్ట్ నుంచి దాని రిలవెంట్ సెక్షన్స్ అన్నీ రాస్తే అదొక కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ ఉంటుంది, అబెట్మెంట్లో కూడా కాన్స్పిరసీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రెండింటిని కూడా నేను డిఫరెన్షియేట్ చేసి రాశాను. ప్లస్ ఇంకా ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నేను కుదిరినంత మటుకు కేస్ లాస్ కూడా రాశాను. సో అలా ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఇన్కోహేట్ ఒఫెన్స్ అంటారు, అంటే ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ అఫెన్స్ అని దాని ఉద్దేశం. అట్లా లీగల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లీగల్గా రాశాను. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాకున్న సిలబస్ మొత్తాన్ని ఇంటర్లింక్ చేసి రాయడానికి ట్రై చేశాను. అండ్ కంపల్సరీ సెక్షన్స్ మెన్షన్ చేశాను, లీగల్గా రాశాను. సింపుల్ టర్మ్స్లో కాకుండా లీగల్గా ఇప్పుడు బేర్ యాక్ట్లో ఉండే టర్మ్స్ ట్రై చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ కేస్ లాస్ రాశాను. ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఓవరాల్గా అండ్ అట్లాగే డిస్టింక్షన్ పరంగా కూడా అని తెలిసింది. సో ఇప్పుడు అంటే ఒక డిస్టింక్షన్ అనేది చాలా రేర్గా వస్తుంది అని విన్నాను. అసలు మేజర్గా ఆ కేస్ లాస్ పార్ట్ సి అనేది కానీ అసలు ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది ఎట్లా ఇప్పుడు ఎందుకంటే మీరు మెయిన్స్ ప్రిలిమ్స్ చెప్పారు కదా, అట్లాగే ఒకసారి ఎల్ఎల్బి ఎగ్జామ్స్ రిలేటెడ్ చెప్పగలరా? నేను యాక్చువల్లీ ఎల్ఎల్బి ఎగ్జామ్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్లో రాస్తుండే. సో ఇప్పుడు ఏమంటారంటే అకాడమిక్ ఆన్సర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆన్సర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది అంటే మనది క్వాలిటీ కూడా చూస్తారు, క్వాంటిటీ కూడా చూస్తారు అని నేను నమ్ముతాను. సో నేను రెండు పరంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తుండే, క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తుండే. సో సెక్షన్స్ ఇక్కడ కూడా సెక్షన్స్ కంపల్సరీ రాస్తుండే, ప్రతిదానికి రిలవెంట్ సెక్షన్స్ రాయడము, కుదిరినంత మటుకు ఇందులో కూడా వేరే యాక్ట్స్ నుంచి ఇన్కార్పొరేట్ చేయగలిగితే అలా కూడా ఇంటర్లింక్ చేసి రాస్తుండే. నెక్స్ట్ కేస్ లాస్, ఇందులో కూడా కేస్ లాస్ రాస్తుండే నేను. నెక్స్ట్ ఏంటంటే పార్సీ అయితే కేస్ లాస్ అంటే ఒక సిచ్యువేషన్ అడుగుతారు, మనల్ని కేస్ లాస్ రాయమంటారు కదా, ఒక సిచ్యువేషన్ అడిగి దాని జడ్జ్మెంట్ అడుగుతారు కదా. సో ఆ సిచ్యువేషన్ది మనం ఎట్లా అంటే ఒక ప్రాపర్ ఒక జడ్జ్మెంట్ ఎలా రాస్తామో నేను అలానే రాస్తుండే అనమాట. సో ఇప్పుడు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అని అంటే లైక్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాస్తుండే ఆఫ్ ద కేసు, తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుండే, తర్వాత జడ్జ్మెంట్ రాస్తుండే, అండ్ జడ్జ్మెంట్ రీజనింగ్ కూడా రాస్తుండే నేను. సో ఈ రీజనింగ్ దగ్గర ఏంటంటే ప్రిన్సిపల్స్ నేను ఏమేమి కేస్ లాస్ మీద ఈ సిచ్యువేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంది, ఏ కేస్ లాస్ అప్లికేబుల్ అని అవన్నీ రాస్తుండే, ప్లస్ ఏమేమి సెక్షన్స్ అని అన్నీ రాస్తుండే అనమాట. అంటే ఒక ఛాన్స్ ఇవ్వకపోతుండే, ఓకే ఇది మిస్ అయినారు అని అనుకోవద్దు అని అన్నీ లైక్ కంప్లీట్ ఆన్సర్ ఉంటుండే అనమాట. సో అట్లా బోత్ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేసిన, సో దానివల్ల వచ్చి ఉండొచ్చు అని నేను అట్లా రాస్తే బెటర్గా మార్క్స్ వస్తాయి. సో ఇంకొకటి మీరు ఇంటర్న్షిప్ చేశారా? అంటే ఎట్లా అప్పుడు అంటే ఆ ప్రాక్టీస్ కూడా మీకు యూజ్ అయిందా? అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేదా ఎట్లా? వెళ్ళాను, బాగా యూజ్ అయింది. కానీ అప్పటికి ఇంకా కరోనా స్టార్ట్ అయింది. సో అది కూడా నేను వర్చువల్గానే ఇంటర్న్షిప్ చేశాను అనుకోవచ్చు. అంటే అడ్వకేట్ సార్ వాళ్ళు ఇంటికి వెళ్తుండే, సో అడ్వకేట్ సార్ వాళ్ళ ఇల్లు ఆఫీసు పక్కనే అనమాట. సో అడ్వకేట్ సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుండే, అక్కడ నుంచి అన్ని ప్రొసీజర్స్ నేర్చుకుంటుండే నేను. అంటే సార్ బాగా నాకు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అన్నది, పిటిషన్స్ డ్రాఫ్ట్ ఎలా చేయాలని చాలా బాగా నేర్పిస్తుండే, స్టెప్ బై స్టెప్స్ అవన్నీ నేర్చుకున్నాను. ఆన్లైన్లో అబ్జర్వేషన్స్ చేస్తుండే. నెక్స్ట్ ఇవన్నీ ఆబ్వియస్లీ నాకు లీగల్ రైటింగ్ ఇట్లా ఇంకా జ్యుడిషియరీ ఎగ్జామ్ కోసం, నా జేసీజీ ఎగ్జామ్ కోసం ఈ డ్రాఫ్టింగ్ తోటి నేను నేర్చుకున్న లీగల్ లాంగ్వేజ్ కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు మీరు అంటున్నారు అంటే యాక్చువల్గా నిజంగా లా సైడ్ మనకు డ్రాఫ్టింగ్ కానీ ఈ ప్లీడింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఈజీగా నేర్చుకోవడానికి ఎట్లా ఏమన్నా ఉంటుందా? అట్లా
ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ లెక్కనే ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏంది అంటే వీ హ్యావ్ టు స్టిక్ టు ద ఫ్యాక్ట్స్ అనమాట. ఎక్కువ రాయొద్దు. అంటే ఇప్పుడు ఒక జడ్జ్ చూసిన వెంటనే ఓకే ఇది బాగా రాశారు, బ్రీఫ్గా రాశారు కానీ కరెక్ట్గా ఫ్యాక్ట్స్కి స్టిక్ అయ్యారు, కరెక్ట్గా రాశారు అని అనుకోవాలి. ఒక ఒక అకాడమిక్ ఆన్సర్ లెక్క ఒక బండిల్ ఆఫ్ పేపర్స్ లెక్క రాయొద్దు. ఎందుకంటే అంటే జడ్జ్ ఎలా అయినా అన్నీ చూస్తారు, అన్నీ స్క్రూటినైజ్ చేస్తారు, ఓపిక్గా చూస్తారు. కానీ మనం ఆ ప్లీడింగ్ అన్నది ఎంత కరెక్ట్గా బ్రీఫ్గా ఉండి కరెక్ట్గా టు ద పాయింట్ ఉండి రాస్తే ఇంకా ప్రాక్టీస్ తోటి అది ఇంకా లీగల్గా బాగా రాస్తారు. సో అంటే దానికి ఏమన్నా బుక్స్ ఉంటాయా అండి? అన్నిటికీ బుక్స్ ఉంటాయి. సో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, గైడ్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఇంకా మిగతా ఫార్మాట్ అంతా అక్కడ ఉంటుంది. జస్ట్ మనం లైక్ కాస్ట్ టైటిల్ అవన్నీ యాప్స్లో ఉంటాయి. జస్ట్ మనము ఐఏ ఎక్కడ రాయాలి అండ్ అఫిడవిట్ ఎక్కడ రాయాలి అవన్నీ మనం రాస్తే సరిపోతుంది అందులో. ఇప్పుడు మీరు జ్యుడిషియల్ సర్వీసెస్ ట్రై చేశారు. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇట్లాంటి కొన్ని హయ్యర్ ఉంటాయా? అట్లాంటివి ఏమన్నా మళ్ళీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఏంటంటే నేను జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి రాశాను, క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు జాయిన్ అవుతున్నాను కదా. సో ఒక జూనియర్ సివిల్ జడ్జ్గా నేను డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ అడ్వకేట్స్ ఎలిజిబుల్. సో 7 years ఆఫ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఏపీపీస్ కూడా ఎలిజిబుల్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఎలిజిబుల్. ఎందుకంటే అది అడ్వకేట్ సైడే వస్తుంది కాబట్టి వాళ్ళు రాసుకోగలుగుతారు ఎగ్జామ్. మాకు అవకాశం ఉండదు. మేము ఓన్లీ ప్రమోషన్స్ ద్వారానే వెళ్తాం. అంటే ఎట్లా ఉంటుంది మీకు ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో? సో జూనియర్ సివిల్ జడ్జ్ నుంచి సీనియర్ సివిల్ జడ్జ్ ఉంటుంది. సీనియర్ సివిల్ జడ్జ్ నుంచి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటుంది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటుంది. అలా ప్రమోషన్స్ ఉంటాయి. యూస్ఫుల్ అయ్యే విధంగా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మిమ్మల్ని చూసి కూడా వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి జ్యుడిషియల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడానికి ప్రయత్నం చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడున్న 39 మందిలో మీరే వన్ ఆఫ్ ది ఫస్ట్ వచ్చినట్టున్నారు. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.